హాయ్ గాయ్స్! ఈ వీడియోలో మనం మొన్న ఏప్రిల్ 2 అలానే నిన్న ఏప్రిల్ 3 రోజు తీసుకున్న ట్రేడ్ కోసం మాట్లాడుకుందాం. నేను ఈ ట్రేడ్‌లో ఎంత పర్సెంటేజ్‌ని గెయిన్ చేశానో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ భాస్కర్. నేను మొత్తం ఈ 2 డేస్‌లో 2 ట్రేడ్స్ తీసుకున్నా. దానిలో ఫస్ట్ ట్రేడ్ కోసం మాట్లాడుకుందాం. ఈ ట్రేడ్ నేను మన లండన్ సెషన్‌లో జీబీపీఎస్టీలో తీసుకున్నా. లాజిక్ వచ్చేసి మార్కెట్ నా లిక్విడిటీని స్వీప్ చేసి ఎల్‌టిఎఫ్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో, నేనిక్కడ ఎంట్రీ తీసుకున్నా. ఇది నా టార్గెట్‌ని హిట్ చేసింది. ఈ ట్రేడ్‌లో నేను $85 తీసుకున్నా. అంటే నేను యూజ్ చేసిన అకౌంట్ సైజ్‌కి 0.85%ని గెయిన్ చేసుకున్నా. సెకండ్ ట్రేడ్ కోసం మాట్లాడుకుందాం. ఈ ట్రేడ్ నేను నిన్న లండన్ సెషన్‌లో జీబీపీఎస్టీలో తీసుకున్నా. లాజిక్ వచ్చేసి మార్కెట్ ఇండిస్‌పెండ్‌ని స్వీప్ చేసి ఎల్‌టిఎఫ్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో, నేనిక్కడ ఎంట్రీ తీసుకున్నా. కాసేపటికి నా స్టాప్ లాస్‌ని బ్రేక్ ఈవెన్ షిఫ్ట్ చేసుకొని నిన్న ఈవినింగ్ మనకి మన న్యూ క్లయింట్‌తో 1 టు 1 సెషన్ ఉంది. సో, అది కంప్లీట్ చేశా. ఇది అతని రివ్యూ. ఇంకా సెషన్ క్లోజ్ అయిన టైంకి నాకు అలర్ట్ వచ్చింది. బ్రేక్ ఈవెన్ హిట్ అని. ఈ ట్రేడ్‌లో నేను $30 తీసుకున్నా. అంటే నేను యూజ్ చేసిన అకౌంట్ సైజ్‌కి 0.30%ని గెయిన్ చేసుకున్నా. మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానెల్‌లో నేను 2 మంత్స్ బ్యాక్ అంటే ఫిబ్రవరి 12న నేను ఒక స్వింగ్ మార్కప్స్‌ని పోస్ట్ చేశా. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. మీకే అర్థమవుతుంది. ఏమని మార్కెట్ గనుక ఎండోర్స్‌మెంట్ తీసుకుంటే పైనున్న పీఓఐ దగ్గర ఏదైనా ఎల్‌టిఎఫ్ కన్ఫర్మేషన్ ఇస్తే ఎంట్రీ ప్లాన్ చేసుకున్నా. సో, నేను ఎంట్రీ ప్లాన్ చేసుకున్న డేట్‌కే మార్కెట్ నా పీఓఐని టచ్ చేసింది. బట్ నేను ఎంట్రీ తీసుకోలేదు. నెక్స్ట్ డే అంటే ఫిబ్రవరి 13న నేను ఎంట్రీ తీసుకున్నా. కొద్ది రోజులకి నా స్టాప్ లాస్‌ని బ్రేక్ ఈవెన్‌కి షిఫ్ట్ చేసుకున్నా. ఈ ట్రేడ్ నాకు 1:10 ట్రేడ్. అంటే 1:10 అయితే నా టార్గెట్ హిట్ అయినట్టు. ఈ ట్రేడ్‌కి నేను ఇచ్చిన రిస్క్ 0.5. కొన్ని రోజులకి నా స్టాప్ లాస్‌ని బ్రేక్ ఈవెన్ షిఫ్ట్ చేసుకొని ఇంక అలా వదిలేసా. నిన్న ఈవినింగ్ 6:30కి నాకు అలర్ట్ వచ్చింది. టార్గెట్ హిట్ అని. ఈ ట్రేడ్‌లో నేను $500 తీసుకున్నా. అంటే నేను యూజ్ చేసిన అకౌంట్ సైజ్‌కి 5%ని గెయిన్ చేసుకున్నా. చూడండి 5% నేను 2 మంత్స్‌కి గెయిన్ చేసుకున్నా. చాలా మంది చెప్తుంటారు మార్కెట్‌లో ఏమంటే 1 డేలో 5% తీశాను, 2 డేస్‌లో 3% తీశానని. అలా ఏం కాదు. ఒకసారి మీరే లాజిక్‌గా ఆలోచించండి. మీకే అర్థమవుతుంది. 1 డేకి ఎవరు 5% తీసియలేరు. అలా తీసుకుంటే 10,000 అకౌంట్‌లు, 100,000 అకౌంట్‌లు చాలా ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకే గాయ్స్, లెర్న్ టుగెదర్ అండ్ ఎర్న్ టుగెదర్. వీడియో నచ్చితే లైక్ చేసి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీలో ఎవరైతే ఫోరెక్స్ ట్రేడింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేసి, పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకొని, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ దేర్. బై.